గ్యాస్ట్రోఇసోఫాజియల్ రిఫ్లక్స్ వ్యాధి లేదా GERD భారతీయ జనాభాలో వేగంగా సాధారణమవుతోంది. భారతీయ వయోజనుల్లో దాదాపు 15 నుండి 30% మంది నేడు ప్రభావితమవుతున్నారు. మారుతున్న జీవన శైలులు, అసమయ భోజన అలవాట్లు, పెరుగుతున్న ఊబకాయం మరియు అధిక ఒత్తిడి స్థాయిలు GERDను రోజువారీ వైద్య చర్యల్లో ఒక ముఖ్యమైన క్లినికల్ సవాలుగా మార్చాయి. గుండెల్లో మంట, ఛాతీలో అసౌకర్యం, ఆహారం తిరిగి రావడం, రీగర్జిటేషన్ మరియు దీర్ఘకాలిక దగ్గు వంటి లక్షణాలు జీవన ప్రమాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలవు. రోగులు తరచుగా నిద్రలో అంతరాయం, పనితీరు తగ్గడం, ఏకాగ్రతలో కష్టాలు, అలాగే భోజనానికి సంబంధించిన అసౌకర్యం వల్ల సామాజిక పరస్పర చర్యలు ప్రభావితమవుతాయని నివేదిస్తారు. సమయానికి సరైన నిర్వహణ లేకపోతే GERD మరింత తీవ్రమైన సంక్లిష్టతలకు దారితీస్తుంది. PCABSలో హెట్విన్ 10 మిల్లీగ్రాములు మరియు 20 మిల్లీగ్రాముల రూపంలో లభించే ఓనోప్రాజన్ ప్రత్యేకమైన మరియు వినూత్నమైన క్రియా విధానంతో US FDA ఆమోదం పొందిన ఒక ఎంపిక. హెట్విన్ వేగవంతమైన, శక్తివంతమైన మరియు దీర్ఘకాలిక ఉపశమనం అందిస్తుంది. PPIs క్రియాశీల రూపంలోకి మారాల్సిన అవసరం ఉన్నప్పటికీ హెట్విన్ నేరుగా గ్యాస్ట్రిక్ H+K+ATPase ఎంజైమ్లోని పొటాషియం బైండింగ్ స్థలాన్ని పోటీగా మరియు తిరిగి మార్చగలిగే విధంగా అడ్డుకోవడం ద్వారా పనిచేస్తుంది. ఇది క్రియాశీల మరియు క్రియారహిత ప్రోటాన్ పంపులపై పనిచేసి మొదటి మోతాదులోనే స్థిరమైన ఆమ్ల నిరోధాన్ని అందిస్తుంది. PPIsతో పోలిస్తే PCABS యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు: ప్రో-డ్రగ్ యాక్టివేషన్ అవసరం లేకుండా నేరుగా చర్య, అధిక ఆమ్ల స్థిరత్వం. PPIsలో సుమారు 2 గంటలతో పోలిస్తే 8 నుండి 17 గంటల దీర్ఘ అర్ధాయుష్షు, మరింత ఊహించదగిన నియంత్రణ కోసం తిరిగి మార్చగలిగే బైండింగ్, పగలు మరియు రాత్రి రెండింటిలోనూ సమర్థవంతమైన ఆమ్ల నిరోధం, CYP2C19 వేరియబిలిటీ లేకపోవడం, ఆహారంతో లేదా ఆహారం లేకుండా సౌకర్యవంతమైన మోతాదు. ఈ లక్షణాలు వేగవంతమైన మరియు దీర్ఘకాలిక ఆమ్ల నియంత్రణకు తోడ్పడుతూ ఇరోసివ్ వ్యాధి సహా చికిత్స ఫలితాలను మద్దతు ఇస్తాయి. GERD భారతదేశంలో లక్షలాది మందిని ప్రభావితం చేస్తూనే ఉన్నందున నేటి వైద్య అవసరాలకు అనుగుణమైన చికిత్సలను స్వీకరించడం అత్యవసరం. ఓనోప్రజాన్ ఆధారిత చికిత్స GERD చికిత్సా రంగానికి విలువైన అదనాన్ని సూచిస్తూ వైద్యులకు రోగి సంరక్షణను మెరుగుపరచడానికి మరో ఆధారపూర్వక ఎంపికను అందిస్తుంది.